హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్మాల్ సెల్ఫీ స్టిక్ అండ్ స్మాల్ మొబైల్ స్టాండ్ గురించి తెలుసుకుందాం. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇది ఇలా వచ్చింది బాక్స్. నేను దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, మీషోలో. ఇది ఇలా వస్తుందండి బాక్స్. ఈ సెల్ఫీ స్టిక్ ఇలా వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చి ఛార్జింగ్ కేబుల్, యూఎస్బి కేబుల్ ఇచ్చాడు ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మాన్యువల్ ఇచ్చాడు. దీంట్లో ఎలా అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు దీంట్లో ఇంగ్లీష్లో. దీన్ని చూసి కూడా మన యూజర్ గైడ్ ఇది ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. దీన్ని మనం ఇలా ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి లైటింగ్ అండి. మన లైటింగ్ సరిపోయినప్పుడు వెనకాల బటన్ ఉంటుంది. ఈ బటన్ చిన్న బటన్ మనం ఆన్ చేసుకుంటే లైటింగ్ వస్తుంది. చిన్నగా మళ్ళీ ఇలా అంటే ఆఫ్ అయిపోతుంది. మనం ఇక్కడ మొబైల్ పెట్టి సెల్ఫీలు కానీ వీడియో కానీ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాండ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా వచ్చింది స్టాండ్. ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందుకి వెనక్కి. మనం ఎలా అంటే అలా మన హైట్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మొబైల్ పెట్టిన తర్వాత ఫిక్స్ చేయడం అనమాట. దీన్ని చూపిస్తాను. దీన్ని ఇలా లాగాలి. ఇలా లాగి మనం ఇలా ఇన్సర్ట్ చేసాం. ఇలా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, టైట్ లూజ్ చేసుకోవచ్చు. మొబైల్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇది వచ్చేసి సెల్ఫీ తీసుకోవడానికి. సెల్ఫీ దీన్ని ఇలా లాగితే పెద్దగా వస్తుంది అన్నమాట. చూపిస్తాను. ఇది సెల్ఫీ స్టిక్లో వాడుకోవచ్చు. ఇది వచ్చేసి బటన్ అండి. ఇది బటన్, ఆన్ ఆఫ్ బటన్. దీన్ని 2 minutes ఇలా పట్టుకుంటే హోల్డ్ చేస్తే ఆన్ అవుతుంది, లైట్ కనబడుతుంది. అలాగే మన 3 minutes ఇలా పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఇది బటన్, ఆన్ ఆఫ్ బటన్. దీన్ని మనం ఇలా తీసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో బ్యాటరీ ఉంటుంది. దీంట్లో చిన్న బ్యాటరీ ఉంటుంది. దాన్ని మనం అయిపోతే రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలా చూపిస్తాం మీకు. ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఇలా ఇచ్చాడు. చిన్న స్మాల్ స్క్రూ డ్రైవర్ పెట్టి ఇంట్లో ఇలా పెట్టి జస్ట్ ఇట్లా తిప్పితే ఇట్లా వచ్చేస్తుంది. మీకు నెయిల్ ఉంటే నెయిల్తో ఇలా చూసారుగా. ఇట్లా స్మాల్ బ్యాటరీ ఉంది. ఇలా ఉంటుంది. బ్యాటరీ మనం అయిపోతే రీప్లేస్ చేసుకోవచ్చు. ఆఫ్ అయిపోయింది. జస్ట్ మళ్ళీ ఇలా పెట్టేసుకోవడం. ఛార్జింగ్ ఎలా అంటే దీనికి కేబుల్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు పైన, ఇలా ఇచ్చాడు. ఛార్జింగ్ ఇలా యూఎస్బి మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనం చూసాం కదా. ఇప్పుడు ఇది రిమోట్ కంట్రోల్ డివైస్ కదండి. దీన్ని బ్లూటూత్కి కనెక్ట్ చేసుకొని మనం సెల్ఫీస్ కానీ ఫొటోస్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీ మొబైల్ ఆన్ చేసుకోండి. మొబైల్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లూటూత్ ఆన్ చేసుకోండి. బ్లూటూత్ ఆన్ చేసుకుని కదండి. బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది సెల్ఫీ అని, డివైస్ అనేది చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేరింగ్ అని వస్తుంది. సో వెయిట్ చేయండి.
ఇలా వస్తుంది. పేర్ అని వస్తుంది. పేర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఇలా బ్లూ మార్క్లో కనిపిస్తుంది సెల్ఫీ అని ఇలా చూపిస్తుంది. దీన్ని క్లోజ్ చేసుకోండి. కెమెరా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ బటన్ ఉంది కదండి, ఈ బటన్ నొక్కితే మనకి ఇక్కడ ఫోటో వచ్చేసింది. చూసారుగా ఇలా. ఓకేనండి, మనకి ఇలా ఫోటోలు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అండి, ఇంతే. సింపుల్ డివైస్, చాలా బాగుంది. మీకు నచ్చితే కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, కావాలంటే తీసుకోండి. నా ఛానల్ని ప్లీజ్, ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.